హాయ్, అందరికి నమస్కారం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము సీరియల్ తరువాయి భాగం అనేసి వేస్తారు కదా, దానిపైన మనకుండే ఇంట్రెస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ప్రోమోగా మనం మాట్లాడుకుందాము. ఆ ప్రోమో మనకు ఎందుకు ఇంపార్టెంట్, అది మార్నింగ్ ఎందుకు వేస్తారు ప్రోమోని, మనకు ఆ ప్రోమోలో ఏం చూపిస్తారు అనేసి ఇన్డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. అలాగే ఎవరినో కొత్తగా చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీకు కూడా ఎప్పుడు వచ్చిన డౌట్, ఇలాంటి డౌట్లు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకోసం వీడియోని లైక్ చేసి ఫుల్గా చూడండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనము ప్రోమో వేస్తారు కదా, ప్రోమో కోసం ఎంత వెయిట్ చేస్తామంటే నిజంగా సినిమా థియేటర్లో ట్రైలర్ కోసం ఎంత వెయిట్ చేస్తామో అంతకన్నా ఎక్కువగా వెయిట్ చేస్తాం సీరియల్ ప్రోమో కోసం. ఎందుకంటారా, అసలు సీరియల్ ఏం జరుగుతుంది రేపు, ఈరోజు మనకు ఒక కరెక్ట్గా ఒక టెన్షన్లో ఆపేస్తారు. టెన్షన్లో ఆపేసినప్పుడు రేపు ఏం జరుగుతుంది అనేసి మనకు ఈ రోజు నుంచే రేపటి వరకు ఆలోచిస్తూ ఉంటాం మనం. అయ్యో ఏం జరుగుతుంది, అదేం జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేసి ఆ ప్రోమో కోసం మనం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటామో ఆ ప్రోమో ఒక్కొక్కసారి వేస్తారు, ఒక్కొక్కసారి మీరు గమనించట్లేదు. కానీ కొన్నిసార్లు మనము రేపు భలే ఉంటుంది ఎపిసోడ్ అనుకున్నప్పుడు మాత్రము ఆ ప్రోమో కరెక్ట్గా ఆ ప్రోమో మాత్రమే బాగుంటుంది సీరియల్లో. మళ్ళీ ఆ సీరియల్ అంతా బాగుండదు. అసలు మీరు గమనించినారో లేదో ఖచ్చితంగా గమనించుంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ప్రోమో గురించి మాట్లాడుతున్నాం. ప్రోమో ఒక గుండె లాంటిది. ఇప్పుడు మనకు ప్రోమో అనేది ఖచ్చితంగా సీరియల్కి ఎంత ఉపయోగపడుతుంది అంటే 200 to 500% ఉపయోగపడుతుంది. 100 కూడా కాదు, 200 నుంచి 500% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక సపోజ్ చెప్తాను, రేపు ఈరోజు ఒక సీరియల్ జరుగుతుంది. సపోజ్ ఈరోజు గుప్పుడంత మనసే అనుకుందాం. గుప్పుడంత మనసు సీరియల్లో ఏమైంది, అక్కడ మనకి శైలేంద్ర వజ్దర గారు చనిపోయారు అనేసి చెప్తా అన్నాడు. వజ్దర గారు చనిపోయారు, మనో గారు వాళ్ళ కొడుకు అనేసి. అసలు అది రావాల్సిన పనే లేదు, అసలు కరెక్టే కదా. అసలు ఆ సీను మన కోసం, మన టెన్షన్ పెట్టడం కోసం అది జాయిన్ చేసినట్టే అనిపించిందా లేదు, మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయంలో మాత్రం. ఆ జాయిన్ చేసినట్టే అనిపించినప్పుడు అది ప్రోమో చూడండి ఎంత. ఇప్పుడు మనము ఒక రోజంతా సండే అంతా వెయిట్ చేయాలి. సండే అంతా వెయిట్ చేస్తామంటే అప్పుడు మనకు క్యూరియాసిటీ ఎక్కువ అవుతుంది. ఆ సీరియల్ ఏం జరుగుతుంది అనేసి మనము గూగుల్లో ఎతకడము, యూట్యూబ్లో ఎతకడము, ఆ విధంగా అంతా చేస్తాము. ఆ ప్రోమోలో ఏం జరుగుతుంది, ఏమైనా చూపిస్తారు, దాచిపెట్టేస్తారు. ఇంకా మనకు అది మండే మార్నింగ్ ప్రోమో వదులుతారు. మండే మార్నింగ్ ప్రోమో కూడా దానికి సంబంధించిన వదలొచ్చు, లేకపోతే దానికి సంబంధించకుండా వదలొచ్చు. అందుకని ప్రోమో అనేది మనం 200%, 500% చాలా ఉపయోగపడుతుంది ప్రోమో అనేది. అందుకోసం చెప్తాను. ఇంకోటి ప్రోమో ఒక్కటే బాగుంటుంది. కావాలని చూడండి, 6 ఎపిసోడ్లలో మనకు 3 ఎపిసోడ్లలో ప్రోమో మాత్రమే బాగుంటుంది. కానీ మిగిలిన 22 నిమిషాల సీరియల్ బాగుంటుంది. అసలు 30 సెకండ్ల ప్రోమో మాత్రమే బాగుంటుంది. మిగిలిన 22 నిమిషాలు అస్సలు బాగుండదు. కావాలంటే మీరు గమనించండి, నేను ప్రతిరోజు చూస్తాను. ప్రోమో ఒకటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే 2-3 రోజుల ముందు యాక్చువల్గా వాళ్ళకి మంచి ప్రోమోలు కట్టలేదు అనుకోండి, 3 రోజుల తర్వాత ప్రోమో కూడా వేస్తారు. మీరు కావాలంటే గమనించుకోండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ బ్రహ్మముడి సీరియల్లో నిన్న ఏం ప్రోమో వేశారు, నిన్న ఆల్రెడీ ఈరోజు జరగాల్సిన ప్రోమోని నిన్న వేశారు. ఆల్రెడీ జరిగిపోయినట్టు కొన్నిసార్లు వేస్తారు. బ్రహ్మముడి సీరియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈరోజు మనకి ఏం చూపించారు, నిన్న మార్నింగ్ ప్రోమోలో ఏం చూపించారు, వాళ్ళు మన కావ్య వాళ్ళ అమ్మాలు వస్తారు. కావ్య వాళ్ళ అమ్మాలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ అమ్మాళ్ళు వచ్చి అక్కడ కూర్చుంటారు, అక్కడ కూర్చొని మర్యాద చేస్తుంది, అంత బాగుంది. అక్కడి వరకు చూపించారు. కానీ మనకు చూపించింది ఎప్పుడు చూపించారు చెప్పండి, ఇది 3 రోజుల ముందే చూపించారు. ఇది యాక్చువల్లీ ఈ రోజు ప్రోమో అని మనకు 3 రోజులు గురువారం నైటే చూపించారు. అంటే శుక్రవారం అంతా ఎపిసోడ్లో ఏమి జరగలేదు. శుక్రవారం ఎపిసోడ్ అంతా డొల్ల కాబట్టి ఏమి జరగలేదు. అసలు నేను టీఆర్పీ రేటింగ్స్ కూడా రేపు చేస్తాను. యాక్చువల్గా ఈరోజు చేస్తాం అనుకున్నాను, కొంచెం టైం లేకుండా బిజీగా ఉండి చేయలేదు. రేపు చేస్తాను టీఆర్పీ రేటింగ్స్. మన సండే అనాలిసిస్లో మీరు ఇంత రెస్పాన్స్ ఇస్తాను కాబట్టి రేపు చేస్తాను. అసలు ప్రోమో అనేది 100 to 100% రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రోమో వల్లనే మనం సీరియల్ చూస్తాను. కావాలంటే 50% కావాలని చూసుకోండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. కామెంట్లో కూడా ప్రోమో చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రోమో చూసే సీరియల్ అనాలిసిస్ చేసేయచ్చు. 100 to 100% అనాలిసిస్. కానీ 1-2 పాయింట్లు ఏదైనా ఇంపార్టెంట్ మిస్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా సీరియల్ చూడాల్సింది. కానీ నేను సీరియల్ చూసే మీకు జెన్యూన్ రివ్యూ ఇస్తాను. మన ఛానల్లో ఉన్న కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేశారంటే మీకు మంచి సీరియల్ రివ్యూలు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు మరిన్ని ఇస్తూ ఉంటాను. అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.